ఊరికి శివారున ఫామ్ హౌస్లు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో తెలుసా? చుట్టూ పంట పొలాలు, మధ్యలో చిన్న ఇల్లు. నేటి బిజీ లైఫ్లో వారాంతాల్లో పిల్లా జిల్లాతో కలిసి సేద తీరేందుకు ఫామ్ హౌస్లకు మించిన రెస్ట్ హౌస్లు ఏముంటాయి? కానీ ఇదంతా గతం. ఇప్పుడంతా ఖతర్నాక్ దందాలకు కేరాఫ్ అవుతున్నాయి. పేకాట పాపారాయుళ్లకు, మత్తురాయుళ్లకు, మదమెక్కి కొట్టుకునే పోకిరీగాళ్లకు వ్యవసాయ క్షేత్రాలు అడ్డాలుగా మారిపోతున్నాయి. ఊరికి చివర్న ఏం చేసినా అడిగేవాడు లేడన్న అహంకారంతో కొంతమంది పేటరేగిపోతున్నారు. ఫామ్ హౌస్ దందాలపై ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో చూద్దాం గరంగరంగా. ఒకప్పుడు క్యాసినోలంటే ఏ గోవానో, శ్రీలంకకో, నేపాల్కో వెళ్లే వాళ్ళు జూద శిఖామణులు. రానుపోను బోల్డంత ఖర్చు, టైం వేస్ట్. కానీ ఇప్పుడంతా అడ్వాన్స్ అయిపోయింది గ్యాంబ్లింగ్ గ్యాంగ్. మన ఊరి చివరే ఓ ఫామ్ హౌస్ ను లీజుకు తీసుకుని క్యాసినోలు, మట్కాలు, గుట్కాలు, అష్ట దరిద్రాలన్నింటినీ తిష్టవేయించి మరి జూదరాయిళ్లను ఆకర్ష ఆకర్ష అంటూ ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు ఈ విష సంస్కృతి హైదరాబాద్ చుట్టుపక్కల శివారు ప్రాంతం అంతా వ్యాపించిపోయింది. పోలీసుల రేడ్ ఉండదు, ఎందుకంటే అక్కడికి వచ్చేది సామాన్యులు కాదు, బడాబాబులు. గత 5 ఏళ్లుగా ఫామ్ హౌస్లే అడ్డాలుగా చేసుకుని గ్యాంబ్లింగ్ గ్యాంగ్ రెచ్చిపోతోంది. ఎలాగో తెలుసా? ఇదిగో ఇలాగా. ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన ఓ ఫామ్ హౌస్ కట్టబడింది. పగలంతా ప్రశాంతం, రాత్రైతే ఏకాంతం. నగరానికి శివారున పచ్చని పంట పొలాల నడుమన ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన నడిమిట్లో ఓ చల్లని కుటీరం. పగలంతా ఎంతో ఉల్లాసం, రాత్రైతే ఉత్సాహం. పేకాట నుంచి రాజకీయ శిబిరాల దాకా, డ్రగ్స్ నుంచి కోడి పందాల దాకా, వ్యభిచారం నుంచి రేవ్ పార్టీల దాకా అక్కడ లేని దరిద్రం అంటూ ఉండదు, చెయ్యని చెండాలం అంటూ ఉండదు. ముక్క, చుక్క, మట్క, గుట్కా కాదేది అక్కడ అనర్హం అన్నట్టుగా మారిపోయింది. ఊరికి దూరంగా ఉంటూ జనారణ్యానికి వినిపించకుండా, కనిపించకుండా విచ్చలవిడిగా ఏది పడితే అది యథేచ్ఛగా జరుగుతోంది అక్కడ. వీకెండ్ అయితే చాలు దగుల్బాజీ బ్యాచ్ అంతా అక్కడ గుమిగూడుతుంది. బెట్టింగ్, గంజాయి, పేకాట, వ్యభిచారం, డ్రగ్స్ ఇలా ఒక్కటేంటి, ఫామ్ హౌస్ వేదికగా హైటెక్ సోకులతో విందులు, చిందులు మరెన్నో. అసలు ఫామ్ హౌస్లు అంటే ఏంటి? అచ్చ తెలుగులో చెప్పాలంటే వ్యవసాయ క్షేత్రం. కానీ విచ్చలవిడి భాషలో చెప్పాలంటే అదో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా. కాంక్రీట్ జంగల్ గా మారిన నగరానికి దూరంగా ప్రశాంతత కోసం ఏర్పాటైన వ్యవసాయ క్షేత్రాలు ఇప్పుడు నేరాలకు అడ్డాగా మారుతున్నాయి. రౌడీ షీటర్ల సెటిల్మెంట్లు ఆగడాలకు వేదికగా నిలుస్తున్నాయి. వ్యభిచారానికి కేంద్ర బిందువులవుతున్నాయి. లేటెస్ట్ గా మొయినాబాద్ మండలం తొల్కట్ట ఫామ్ హౌస్ లో మంగళవారం పోలీసుల రైడ్ లో భారీగా సరంజామా బయటపడింది. ఈ దాడుల్లో 64 మందిని అరెస్ట్ చేశారు. క్యాసినో, కోడి పందాలు నిర్వహిస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. మన హైదరాబాద్ శివారు ప్రాంతంలో పోలీసుల కళ్లకు గంతలు కట్టి గత కొన్ని రోజులుగా ఈ ఫామ్ హౌస్ లో దందా నిర్వహిస్తున్నారు. ఏడాది నుంచి జరుగుతున్నా పోలీసులు పసిగట్టలేదంటే ఎంత సీక్రెట్ గా వీరి నెట్వర్క్ నడుస్తుందో అర్థమవుతోందిగా. పైగా ఇక్కడ పట్టుబడ్డవారు చిన్నా చితక బ్యాచ్ కాదు, రాజకీయ నేపథ్యం ఉన్న బడాబాబులు. సంఘటనా స్థలంలో 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు, 86 పందెంకోళ్లు, బెట్టింగ్ కాయిన్లు, పేకాట కార్డులు, పందెంకోళ్ల కోసం ఉపయోగించే 46 కోడి కత్తులు దొరికాయంటేనే అర్థమవుతోందిగా ఎంత భారీగా పందాలు నడుస్తున్నాయో, ఎన్ని కోట్లు చేతులు మారుతున్నాయో. 64 మంది పట్టుబడితే అందులో 51 మంది ఏపీకి చెందినవారు, 7 హైదరాబాద్ వాసులు ఉన్నారు. ఈ కేసులో పోలీసులు ఆరా తీసే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ లో నిత్యం కోడి పందాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ 2 ఏళ్లలో కోట్ల రూపాయలు చేతులు మారినట్టు పోలీసుల అనుమానం. ఇంకా కొందరు పరారీలో ఉన్నారు. పారిపోయిన వారిలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మేనల్లుడు జ్ఞానదేవ్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. జ్ఞానదేవ్ రెడ్డితో పాటు మరికొంతమంది ప్రముఖులు పారిపోయారు. సుమారు 40 లక్షల నగదును పారిపోతూ ఎత్తుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. జ్ఞానదేవ్ రెడ్డితో పాటు మిగతా జూదరాయుళ్ల కోసం పోలీసుల వేట ముమ్మరమైంది. మొయినాబాద్ తోల్కట్ట గ్రామం సర్వే నెంబర్ 165/A ఈ ఫామ్ హౌస్ ఉంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోచంపల్లికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 4 రోజుల్లో పోలీసులు ఎదుట పోచంపల్లి హాజరు కావాల్సి ఉంది. క్రైమ్ నెంబర్ 80/25లో మొయినాబాద్లో మొన్న కోడి పందాలు జరిగినాయని దానిలో విచారణలో భాగంగా ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఆ ప్రాపర్టీ వాళ్ళదని తెలిసి విచారణ కోసం వచ్చి సార్కి నోటీస్ ఇవ్వి వెళ్ళడం జరుగుతుంది. ఆయన ఇంట్లో ఉన్నారా సార్? సార్ ఉన్నారు, ఇంట్లో నోటీస్ తీసుకున్నారు.
పోచంపల్లిపై సెక్షన్ 3 and 4 గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదైంది. సెక్షన్ 11 యానిమల్ యాక్ట్ కింద మరో కేసును పోలీసులు నమోదు చేశారు. కొందరు పొలిటికల్ సపోర్ట్ తో ఇలాంటి దుకాణాలు నగర శివార్లలో ఓపెన్ చేసి కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది లేటెస్ట్ ఎపిసోడ్ తో. ఇదొక్కటే కాదు, గతంలోనూ ఇంతకు మించిన వ్యవహారాలు ఫామ్ హౌస్ కేంద్రాలుగా నడిచాయి. వీకెండ్ వస్తే చాలు యువత, ముసలి, ముతక అందరి చూపు ఫామ్ హౌస్లపైనే. నగరంలో పోలీసుల నిఘా ఎక్కువ అవడంతో అందరి అడ్డా ఫామ్ హౌస్లకు మారిపోయింది. సరిపడా మద్యం, మాదక ద్రవ్యాలు, సరంజామా తెప్పించుకుని రాత్రంతా అక్కడే గడుపుతూ ఎంజాయ్ చేయడం ఈ మధ్య రివాజుగా మారింది. ముఖ్యంగా డ్రగ్స్ కు అలవాటు పడ్డ టీనేజర్స్ వీకెండ్ లో వచ్చి మత్తులో మునిగి తేలుతున్నారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తులు సెటిల్మెంట్లతో పాటు తలదాచుకోవడానికి వీటిని వాడుకుంటున్నారు. గతంలో జరిగిన జూబ్లీ హిల్స్ లో యువతి అత్యాచారం కేసులో నిందితులు శివార్లోని ఓ ఫామ్ హౌస్ లో తలదాచుకున్నారు. సైబరాబాద్ పరిధిలోని మొయినాబాద్, షామీర్పేట్, మేడ్చల్, కొత్తూరు, రాచకొండ పరిధిలో కీసరా తదితర ప్రాంతాల్లో దాదాపు 15,000 దాకా ఫామ్ హౌస్లు ఉన్నాయి. కేవలం వీటి కోసమే ఈ ఫామ్ హౌస్లు కట్టారా అన్నట్టుగా అనధికారికంగా బిజినెస్ ఓపెన్ చేశారు. ఈవెంట్ ఏదైనా డబ్బు కడితే చాలు సర్వ సుఖాలు మన ముంగిటికే వచ్చేలా ఆర్గనైజ్ చేయడం ఈ ఫామ్ హౌస్ల స్పెషాలిటీ. పైగా సెక్యూర్డ్ ప్లేస్లుగా తమ ఫామ్ హౌస్లు అంటూ ప్రచారం కూడా నిర్వహిస్తున్నారంటే ఏ రేంజ్ లో వీళ్ల దందా నడుస్తుందో అర్థమవుతోందిగా. పోలీసుల రైడింగ్లుండవు, ఎందుకంటే సదరు ఫామ్ హౌస్ కు రాజకీయ పార్టీ సపోర్ట్ ఉంటుంది. కేసులు గట్రా ఉండవు. అందుకే ఇక్కడ ఈ రేంజ్ లో బిజినెస్ ఓపెన్ గా జరుగుతోంది. అందుకే పెద్ద ఎత్తున హుక్కా, మద్యం, జూదం ఆడుతున్న యువతులను తీసుకొచ్చి అర్ధరాత్రి వేళ చిందులేయిస్తున్నా ఎవ్వరికీ పట్టనట్టే ఉంటారు. ఫామ్ హౌస్ పార్టీలు ఇంత సక్సెస్ఫుల్ గా రన్ కావడానికి ప్రధాన కారణం ఎలాంటి పార్టీనైనా చాలా సెక్యూర్డ్ గా ఆర్గనైజ్ చేయడం. అంటే నో పోలీస్, నో కేస్, నో రైడ్స్. విచ్చలవిడిగా నీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. ఆ రేంజ్ లో ఉంది అక్కడ సిచ్యువేషన్. అంతేనా, పార్టీ జరిగే రోజున ఫామ్ హౌస్ కు వెళ్లే దారిలో కిలోమీటరు దూరంలో గేట్లు అడ్డంగా పెడతారు. ఒకవేళ పోలీసులు వస్తే సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తుంటారు. క్యాసినోలంటే మనకు బాగా గుర్తొచ్చేనేమో చికోటి ప్రవీణ్, ఏపీలో అయితే హరి ఈవెంట్స్. కానీ ఇప్పుడు ఫామ్ హౌస్ కు క్యాసినో కింగ్ పిన్ పుట్టుకొచ్చాడు. 5 ఏళ్లు 6 ఏళ్లు లీజుకు తీసుకోవడం, గలీజ్ దందాకు స్కెచ్ చేయడం, ఎవరైనా సరే నోట్ల కట్టలతో నోరు మూయించడం, కోట్లకు కోట్లు వెనకేసుకోవడం. ఇప్పుడు ఇదే జరుగుతోంది హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో. మరి ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు అంత సైలెంట్? అప్పుడప్పుడు జరిగే తూతూ మంత్రపు దాడులతో ఫామ్ హౌస్ దందాకు చెక్ పడుతుందా? హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న ఫామ్ హౌస్లలో ఏం జరుగుతుంది? ఒకసారి పార్టీ హౌస్లుగా, ఇంకోసారి క్లబ్ హౌస్లుగా. ఫామ్ హౌస్లు ఉన్నది ఇందుకేనా? అసలు ఫామ్ హౌస్ ఓనర్ల టార్గెట్ ఏంటి? వాటిని రెంట్కు తీసుకుంటున్న వారి టార్గెట్ ఏంటి? హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గతంలోనూ కోకొల్లలుగా రేవ్ పార్టీలు జరిగాయి. పార్టీ జరిగిన ప్రతిసారి ఎవరో ఒక ప్రముఖుడి ఫేస్ మాత్రం ఫ్రేమ్ అవుతూ ఉంటుంది. గతంలో హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ లోనూ ఇలాంటి దందానే బయటపడింది. సాక్షాత్తు నాగశౌర్య తండ్రే పట్టుబడడం అప్పట్లో పెద్ద సంచలనం. 2021లో హైదరాబాద్ నగర శివారులోని మంచిరేవుల ప్రాంతంలో నాగశౌర్య ఫామ్ హౌస్ లో పేకాటాడుతూ 30 మంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ సమయంలో అక్కడి సౌకర్యాలు చూసి పోలీసులే కంగుతిన్నారు. క్యాసినోని తలపించే రేంజ్ లో బిజినెస్ జరుగుతోందక్కడ. స్వైపింగ్ మెషిన్స్, చిప్స్ తో పకడ్బందీగా గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారు. ఇది నాగశౌర్య సొంత ఇల్లు కూడా కాదు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నుంచి 5 ఏళ్ల పాటు లీజ్ కి తీసుకున్నాడు. దాన్ని నాగశౌర్య తండ్రి క్యాసినో కింగ్ పిన్ గుత్తా సుమన్ కి 5 ఏళ్ల పాటు సబ్ లీజ్ కిచ్చాడు. ఈ లీజు గలీజు పనులకేనని పోలీసుల విచారణలో తేలింది. నాగశౌర్య ఫామ్ హౌస్ ఎపిసోడ్ లో లక్షలు గుమ్మరించి బడా నేతలు, సెలబ్రిటీలు పేకాటాడుతున్నారని తేలింది. గతేడాది మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద సంచలనమైంది. ఫారెన్ లిక్కర్ తో పాటు డ్రగ్స్ కూడా తీసుకున్నట్టు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అంతేకాదు, రేవ్ పార్టీలో క్యాసినో మెటీరియల్ కూడా దొరికినట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. మొత్తం 42 మంది రేవ్ పార్టీలో పాల్గొంటే అందులో 2కి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. పార్టీలో ఉన్న వాళ్లంతా బడాబాబులే. ఫామ్ హౌస్లు కట్టించేదే రేవ్ పార్టీలకు అన్నట్టుగా సాగుతోంది దందా. రేవ్ పార్టీల్లో 10ల సంఖ్యలో అరెస్టు కావడం, తరువాత బెయిల్ పై విడుదలవ్వడం జరుగుతూ వస్తోంది.
అంతేకాదు రేవ్ పార్టీకి మించిన ముజ్రా పార్టీలకు మొయినాబాద్ వ్యవసాయ క్షేత్రాలే వేదికలు. ముంబై నుంచి అమ్మాయిల్ని రప్పించి యువతతో తైతక్కలాడించిన చరిత్ర ఈ ఫామ్ హౌజ్లకుంది. అంతటితో ఆగలేదు ఈ దందా. రౌడీలకు, రేపిస్టులకు, హత్య కేసుల్లో నిందితులకు షెల్టర్లుగా కూడా మారాయి. ఆ మధ్య సిటీలో ఒక యువకుడిని కిడ్నాప్ చేసి ఈ ఫామ్ హౌస్ లోకి తీసుకొచ్చి హత్య చేశారు. ఇలాంటి ఉదంతాలు ఎన్నో. ఇదంతా ఒకెత్తైతే 2020లో కీసర ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ మరొక ఎత్తు. సిద్దిపేట, నల్గొండ, గజ్వేలుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కీసరలో నానా రచ్చా చేసిన దృశ్యాలు ఇప్పటికీ మన కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. కేవలం రేవ్ పార్టీలు, డ్రగ్స్, వ్యభిచారాలకే కాదు, రాజకీయ మంతనాలకు శివారు ఫామ్ హౌజ్లే సేఫ్ జోన్ గా మారిపోయాయి. 2020లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనమైంది. ఇప్పటికీ ఆ కేసు నడుస్తూనే ఉంది. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు తంతు దేశవ్యాప్తంగా ప్రసార మాధ్యమాల్లో ప్రసారమైంది. సీక్రెట్ గా సీసీ కెమెరాల్లో రికార్డు కావడం, అవి మీడియాకు రిలీజ్ కావడం, వెంటనే ప్రసారం కావడం అప్పట్లో పెను సంచలనం. ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, ఏపీకి చెందిన సింహయాజీ, హైదరాబాద్కు చెందిన నందకుమార్ తమను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆరోపణ. రోహిత్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేశారు కూడా. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేసింది. ఎమ్మెల్యేల ప్రలోభాల ఇష్యూకి బీజేపీకి సంబంధం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలా ఇల్లీగల్ దందాకు కేరాఫ్ గా మారాయి వ్యవసాయ క్షేత్రాలు. పగలు ప్రశాంతంగా ఉండే పల్లెల ప్రాంతాలు చీకటైతే గానా బజానా, డీజే చప్పుళ్లతో హోరెత్తిపోతున్నాయి. ముఖ్యంగా మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, శంషాబాద్, కొత్తూరు, షాద్నగర్, మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లోని ఫామ్ హౌజ్లలో ఈ వ్యవహారం ఎక్కువగా నడుస్తోంది. నగరానికి చేరువలో ఫామ్ హౌజ్లు నిర్మించి వాటిని ఆన్లైన్ ద్వారా అద్దెకిస్తున్నారు. ఏదైనా వేడుక చేసుకోవాలనుకున్న వారు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు. మద్యం వినియోగిస్తే ఎక్సైజ్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి రూల్స్ ఏవి ఇక్కడ ఉండవు. దీనికి తోడు హుక్కా, గంజాయిని కూడా వినియోగిస్తున్నారు. ఇలా రోజు రోజుకు పరిస్థితి తీవ్రమైపోతూ ఉండడంతో ఫామ్ హౌస్ యజమానులతో పోలీసులు సమావేశాలు నిర్వహించారు. ఏదైనా ఈవెంట్ కి ఫామ్ హౌస్ ని అద్దెకిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిన్న మనకి మొయినాబాద్లో చూస్తే ఫామ్ హౌస్ లీజ్కి ఇవ్వటం, దాంట్లో మళ్ళీ ఈ కోళ్ల పందాలు ఇవన్నీ జరగటం, ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఓనర్స్కి కూడా సమాంతరంగా వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంది. అది కరెక్ట్గా ఎవరికి ఇస్తున్నాము, దేనికోసం ఈ ఫామ్ హౌస్ ఇచ్చాం, తర్వాత వీళ్ళందరూ కూడా ఈ రూల్స్ ప్రకారం సౌండ్ పొల్యూషన్ కూడా క్లోజ్ చేసుకుంటట్టుగా ఈ విలేజర్స్కి కానీ వచ్చేపోయే వాళ్ళకి కానీ ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాల్సిన బాధ్యత ఫామ్ హౌస్ల మీద ఉంది. గుట్టు చప్పుడు కాకుండా జరిగే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించడం పోలీసులకు పెను సవాల్గా మారింది. నిత్యం ఎక్కడో ఒక చోట పేకాట రాయుళ్లు పట్టుబడుతూనే ఉన్నారు. తరచూ వ్యభిచార ముఠాల ఆగడాలు బయట పడుతూనే ఉన్నాయి. గంజాయి విక్రయాలకైతే అడ్డే లేదు. గతంలో హోటళ్లు, లాడ్జీలే కేంద్రంగా బెట్టింగ్ వ్యవహారాలు నడిచేవి. ఇప్పుడు ఆ సంస్కృతి ఫామ్ హౌస్లకు పాకింది. చీకటి దందాలపై పోలీసులు నిఘా పెడుతున్నా చాప కింద నీరులా పాకుతూనే ఉంది. ఓ చోట దాడి చేస్తే మరో చోట స్థావరాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల దాడుల నుంచి తప్పించుకోవడానికి పూటకో అడ్డా మారుస్తున్నారు. సకల సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ఫామ్ హౌస్ సంస్కృతి పెరిగిపోయింది. కేవలం సిటీలోనే కాదు, విచ్చలవిడిగా డబ్బులు సంపాదిస్తున్న వారంతా నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్, బాల్కొండ నియోజకవర్గాల్లో, అలాగే 44వ జాతీయ రహదారికి కూతబేటు దూరంలో కోట్లు పెట్టి కొనుగోలు చేసిన భూముల్లో స్విమ్మింగ్ పూల్ సౌకర్యాలతో విలాసవంతమైన ఫామ్ హౌజ్లు నిర్మించుకున్నారు. ప్రైవేట్ ఫామ్ హౌజ్లు కావడంతో అందులో ఏం జరుగుతుంది అనేది పోలీసులకు తెలియడం లేదు. మరోవైపు స్థానికంగా జరిగే అక్రమాలకు అక్కడి పోలీసుల సహకారం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఫామ్
హౌస్ లో అసాంఘిక కార్యక్రమాలు పోలీసులకు కాసులు కురిపిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వారాంతాల్లో అద్దె లెక్కన ఇచ్చేవారు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా చూసి చూడనట్లుగా వదిలేయడానికి మామూళ్లతో సరిపెడుతున్నారన్న టాక్ కూడా ఉంది. కొన్నిసార్లు అధికారుల ఒత్తిడితో దాడులు చేస్తున్నా ఆ సమాచారం కూడా ముందే లీక్ అవుతుంది. రాజకీయ జోక్యంతో ముఖ్యులు, పలుకుబడి ఉన్న వ్యక్తులు పట్టుబడినా వదిలేస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ఫామ్ హౌస్లో మర్డర్ జరుగుతుంది, ఇంకో ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ జరుగుతుంది, మరొక ఫామ్ హౌస్లో ఏకంగా కోడి పందాలే జరుగుతాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి ఫామ్ హౌస్ వెనక ఏదో ఒక క్రైమ్ చోటు చేసుకుంటూనే ఉంది. సో ఈ క్రైమ్స్ని అడ్డుకట్టు వేసేందుకు పోలీసులు ఫామ్ హౌస్లను టార్గెట్ చేశారు, ఫామ్ హౌస్ల పైన నిఘా ఉంచారు. ముఖ్యంగా ఫామ్ హౌస్ ఓనర్లకు పదే పదే పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదైనా ఈవెంట్కి ఫామ్ హౌస్ని లీజుకి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా దే ఈవెంట్ కోసం ఆ ఫామ్ హౌస్ని తీసుకుంటున్నారో, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో వారందరి వివరాలు కూడా సేకరించిన తర్వాతే ఓనర్ ఫామ్ హౌస్లను లీజుకి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. ఒకవేళ అసాంఘిక చర్యలు జరుగుతున్నట్లు ఓనర్ దృష్టికి వస్తే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీసులు ఫామ్ హౌస్ ఓనర్స్ని హెచ్చరిస్తున్నారు. విడుదల నవీన్తో మొయినాబాద్ నుండి ప్రణీత, TV9.